విద్యార్థి సంఘాలు ఎవరైనా కొట్లాడితే స్కాలర్షిప్ వస్తుంది, కొత్త కాలేజీలు వస్తాయి. కానీ మన విద్యార్థి సంఘానికి ఉన్న యొక్క గొప్ప చరిత్ర ఏంటంటే మనం కొట్లాడితే ఏకంగా రాష్ట్రమే తెచ్చుకున్నాం. మనకున్న చరిత్ర అది ఆషామాషి కాదు. ప్రాణాలు త్యాగం చేసి, ప్రాణత్యాగాలు చేసి, కుటుంబాల సైతం కూడా పక్కన పెట్టి తెలంగాణ కోసం జై తెలంగాణ నినాదాన్ని చెప్పిన రాంది చేయొద్దు రేవంత్ రెడ్డి లాగా అవుతుందని చెప్పి నరనరాన పట్టించుకొని జై తెలంగాణ నినాదం ఒక ప్రాణవాయుగా మార్చుకొని మనం ఆ రోజు రాష్ట్రాన్ని ఎట్లయితే సాధించుకున్నామో మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సుకునే యొక్క పరిస్థితి ఈరోజు వచ్చింది. ఏడుండే తెలంగాణ ఈరోజు కేడికైంది. రైతులే కానీ, విద్యార్థులే కానీ, మహిళలే కానీ, మైనార్టీలే కానీ దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు చేతులు ముందలు చాచి రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు కూడా అడుక్కునే స్థాయికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల్లో తీసుకొచ్చిండంటే ఇంకొక 2.5 సంవత్సరాలు నిజంగా ఈ ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా చేస్తే మన పరిస్థితి ఏముంటుందని ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడైనా ఎవరన్నా హారర్ సినిమా చూసిర్రా? హారర్ సినిమా బాగా ఎక్కువ హారర్గా ఉంటే మళ్ళీ సూండిగా ఇష్టపడతారా? రేవంత్ రెడ్డి గారి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా నేనే అంటే హారర్ సినిమా చూసినంత భయమెత్తున్నాను నాకు. ఇప్పుడే ఇట్లా తెలంగాణ దాపరించిందంటే ఇంకో 5 సంవత్సరాలు ఉంటే ఎట్లుంటుందని ఒక్కసారి మనం ఆలోచన చేసుకోండి. చాలా మంది ఇక్కడ ఇంట్లలో వ్యాపారాలు చేస్తారు, రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, లేదా చిన్నగా సొంతంగా తల్లిదండ్రులు మనం ఏదో వ్యాపారాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి మనసు మీద చేసుకొని చెప్పండి, అసలు మార్కెట్లో పైసలు ఉన్నాయా? ఏదైనా బిజినెస్ జరుగుతున్నదా? ఏదైనా పని చక్కగా అవుతున్నదా? అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన పరిస్థితి ఎట్లుండే? మా చేవెలలా గజం భూమి రేపు అమ్మకానికి పెడితే ఈరోజు సాయంత్రానికి ఎవరైనా వచ్చి పైసలు ఇచ్చిపోతుండ్రు. నెల రోజులైనా, 2 నెలలైనా, 6 నెలలైనా మార్కెట్ రేట్ కన్నా 50% తగ్గించినా కూడా ఈరోజు కొననీకి ఎవరు వస్తలేరు. బిజినెస్లలో అవుట్పుట్ తగ్గిపోయింది, ఇన్పుట్ తగ్గిపోయింది. తెలంగాణలో ఉన్న పైసలన్నీ ఏడిపోతున్నాయి, ఢిల్లీకి పోతున్నాయి. ఇప్పుడు కేరళకు పోయినాయి, రేపు ఢిల్లీకి పోతాయి. ఇదే పరిస్థితి కొనసాగాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉండాలా, లేదు మనకు స్వర్ణయుగం రావాలంటే మళ్ళీ మనం తెలంగాణ కోసం కొట్లాడాలా. మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రావాలంటే ఈ రోజు నుంచి, మూసి నుంచి మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వచ్చే వరకు ఇదే అన్ని విషయాలు పోరాటం చేయాల తమ్ముళ్ళు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాన్ని గెలు శ్రీనివాస్ గారే కానీ, వేదిక మీద ఉన్న నాయకత్వమే కానీ ప్రతి 3 నెలల ఇట్లాంటి అంశాలు తీసుకొని ఇక ముందుకు పోవాలా. ఇక వచ్చేది మూసి వరకు ఒకసారి మీరు ఆలోచన చేయాలా, ఎందుకోసం చేస్తున్నాడు మూసి అనేది ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచన చేయండి. ప్రజల కోసమే, ప్రాంతం కోసమే మూసి చేయాలంటే ముందు మూసిని శుద్ధి చేస్తాం. మూసి ఎక్కడ ఇల్లు పోకుండా అటు ఇటు మనం పెద్ద రీటైనింగ్ వాల్ కట్టి మూసిని నిజంగా కూడా మనం మంచి చేయాలని ఆలోచనలు ఉంటే ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అటు 100 మీటర్లు, ఇటు 100 మీటర్లు, లేదా ఒక దగ్గర అయితే 500 మీటర్ల వరకు కూడా భూములు గుంజుకొని దేశంలో సాబర్మతితో పోల్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒక్కసారి మీరు మళ్ళీ ఆలోచన చేయండి అని చెప్తున్నా. మోదీ సాబర్మతి ఎందుకు కట్టిండు? అహ్మదాబాద్ మంచి కోసం కట్టిండు అనుకుంటురా? కాదు, మోదీ పరపతి పెరగడానికి సాబర్మతి కట్టిండు. మోదీకి మిగతా రాష్ట్రాల్లో పేరు రానికే సాబర్మతి కట్టిండు. మోదీ ఆయనకైనా ఒక ప్రాజెక్ట్ చూపించుకోనికి సాబర్మతి కట్టిండు. రేవంత్ రెడ్డి కూడా మూసి తెలంగాణ కోసం కడతలేడు, హైదరాబాద్ కోసం కడతలేడు, ప్రాంతం కోసం కడతలేడు, పరపతి కోసం కడుతున్నాడు. ఈ విషయం మాత్రం ఆలోచన చేసుకోండి అంటున్నా. నీ పరపతి పెరగడానికి, నీ పరువు ప్రతిష్టలు పెరగడానికి, మిగతా రాష్ట్రాలను అడ్వర్టైజ్ చేసుకోవడానికి మా ప్రజలు ఎందుకు నష్టపోవాలి రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నా నేను. ఎందుకు నష్టపోవాలి? మేమెందుకు ఊకాలి చేతులు ముడుచుకొని? బరాబర్ ముడుచుకోం. ప్రజల కోసం మీరు పని చేయండి, మేము ఖచ్చితంగా త్యాగాలు చేస్తాం, మా భూములు ఇస్తాం, మా ఇల్లులు ఇస్తాం. మీ పరపతి కోసం, మీ పేరు కోసం, మీ ప్రతిష్ట కోసం ప్రాజెక్టులు చేస్తే మాత్రం బరాబర్ ఆప్తామని ఆ రోజు కూడా చెప్తున్నా, బరాబర్ ఈ రోజు కూడా కొట్లాడతామని చెప్తున్నా. ఇంకో విషయం, నిన్న మొన్న మీరు న్యూస్లో చూసింటారు, కార్తిక్ రెడ్డి చేసిన ఎన్జిటి కేసు డిస్మిసల్ చూసిండ్రా? నేను మీడియా సోదరులకు చెప్తున్నా, సీఎం గారు ఆఫీస్ నుంచి ఇచ్చిన ప్రతి లీక్ అడ్డగోలుగా అట్లనే ఫాలో చేయకండి.
అసలు ఏందని ఒక్కసారి ఆలోచన చేయాలి. డిస్మిజల్కి డిస్పోజల్కి ఎంత తేడా ఉంటుంది? చదువుకున్న వాళ్ళు మీడియా వాళ్ళు డిస్మిజల్ అంటే ఏంటి? మనం వేసిన పిటిషన్ని దీని మీద ఎటువంటి మెరిట్స్ లేవని చెప్పి కొట్టేయడం డిస్మిసల్. డిస్పోజల్ అంటే ఏంది? మేము వేసినటువంటి కేసుని ఆమోదిస్తూ ఎస్ వాళ్ళు చేస్తా అంటారు కదా, మేము వేచి చూద్దాం అనేది డిస్పోజల్. ఏం జరిగింది? మేమేం అడిగినాం? ఎన్జీడీకి పోయినప్పుడు మేమేం అడిగినాం? ప్రభుత్వం కొన్ని అనుమతులు తీసుకోకుండా ముందుకు పోతున్నది. మూసీలో ఉన్నవంటి ఎంఎఫ్ఎల్ లెవెల్స్ ఫిక్స్ కాలేదు, ఫ్లడ్ లెవెల్స్ ఫిక్స్ కాలేదు. ఫిక్స్ కాకుండా వీళ్ళు ముందరికి ఎట్లా పోతారని మనం అడిగినప్పుడు జడ్జి గారు అక్కడ ఉన్న ఏజీపీకి ఏం అడిగిర్రు? మీ పరిస్థితి ఏంది? మళ్ళీ వీళ్ళు చెప్తున్నటువంటి ప్రేయర్ అంతా కరెక్టే కదా. వీళ్ళు అడిగిన సంగతి ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పింది? మీ ఇవన్నీ అప్లికేషన్ ఇంకో స్టేజ్లో ఉన్నాయి, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కానీ సోషల్